So, to understand the requirements for the information that is generated during the geometric modeling stage. So, coming to the objectives of geometric modeling, requirements for the information that is generated during geometric modeling stage. Next, study various types of geometric models possible. వేరియస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే ఇందాక నేను చెప్పాను కదా, వైర్ ఫ్రేమ్, సర్ఫేస్, సాలిడ్, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జామెట్రిక్ మోడల్స్ గురించి చదువుకోవడానికి. డెవలప్ వేరియస్ మెథడాలజీస్ యూజ్డ్ ఫర్ కన్స్ట్రక్షన్, geometric constructions such as sweep, surface models, solid models, etc. సో వేరియస్ మెథడాలజీస్ అంటే ఒక్కొక్క దానికి ఏ మెథడాలజీస్ డెవలప్ చేస్తాము, ఏ మెథడాలజీస్ వాడతాము అనే దాన్ని జామెట్రిక్ కన్స్ట్రక్షన్స్ ద్వారానే మనం జామెట్రిక్ మోడలింగ్ యూజ్ అవుతుంది. స్వీప్ అంటే ఏంటి అంటే మీకు చెయ్యి ఆకారంలో వచ్చేది అది జూమ్, అండ్ ప్యాన్, జూమ్ అలాంటి ఆప్షనే ఇంకోటి స్వీప్ అని కూడా ఉంటుంది. విచ్ స్వీప్స్ అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ చేస్తుంది ఆబ్జెక్ట్ని. రైట్, రికగ్నైజ్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ సర్ఫేసెస్ అండ్ దేర్ అప్లికేషన్స్ యాజ్ యూజ్డ్ ఇన్ జామెట్రిక్ మోడలింగ్. సో జామెట్రిక్ మోడలింగ్లో మనం వాడే సర్ఫేసెస్, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటేంటి అనేది కూడా రికగ్నైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అప్రిషియేట్ ద కాన్సెప్ట్ ఆఫ్ పారామెట్రిక్ మోడలింగ్ విచ్ ఈస్ కరెంట్ మెయిన్ స్టే ఆఫ్ ది 3D మోడలింగ్ సిస్టమ్. సో పారామెట్రిక్ మోడలింగ్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ పారామెట్రిక్ మోడలింగ్ అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ పారామెట్రిక్ మోడలింగ్. అంటే పారామీటర్స్ అంటే ఏంటి, దాని యొక్క డైమెన్షన్స్. సో కాన్సెప్ట్ ఆఫ్ మనకు కావాల్సిన దాంట్లో దాని యొక్క కాన్సెప్ట్ విచ్ ఈస్ కరెంట్ మెయిన్ స్టే ఆఫ్ మోస్ట్ ఆఫ్ 3D మోడలింగ్ సిస్టమ్. ఒక 3D మోడలింగ్ సిస్టమ్ యొక్క మెయిన్ స్టే, దాని యొక్క కాన్సెప్ట్ని కూడా మనం క్రియేట్ చేసుకోవటానికి జామెట్రిక్ మోడలింగ్ వాడతాము. నెక్స్ట్, డెవలప్ ద వేరియస్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ కర్వ్స్ used in geometric modeling. Mathematical representations of curves యొక్క mathematical representations అన్ని కర్వ్స్ యొక్క మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్స్ కూడా వాడుతూ ఉంటాం. మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ ది కర్వ్స్ గురించి కూడా వాడుతూ ఉంటాం ఈ జామెట్రిక్ మోడలింగ్. తర్వాత డెవలప్ ద వేరియస్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ ది కర్వ్స్ యూజ్డ్ ఇన్ జామెట్రిక్ కన్స్ట్రక్షన్. తర్వాత డిస్కస్ ద వేరియస్ CAD systems requirements that need to consider while selecting a system for a given application. సో CAD సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కూడా తెలుసుకొని దాన్ని బట్టి మనం అప్లికేషన్కి సంబంధించి దాన్ని క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అంటే ఏంటి అర్థం అనంటే, CAD సిస్టంలో మనకి ఏ అయితే అప్లికేషన్స్ ఉన్నాయో దాని ప్రకారం మనకు కావాల్సిన మోడల్ని తయారు చేసుకోవడానికి జామెట్రిక్ మోడలింగ్ ఉపయోగపడుతుంది. Understand the concept of rapid prototyping and various methods available for the purpose. Concept of rapid prototyping అంటే ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అంటే ఏంటంటే రిప్లికా ఆఫ్ ది ఆబ్జెక్ట్ వాట్ వీ హ్యావ్ టేకెన్. అంటే ఏంటి అంటే మనం తీసుకున్న ఆబ్జెక్ట్ యొక్క రిప్లికా అంటే ఏంటి, ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నాం లేదా ఒక మెషిన్ మనం డిజైన్ చేస్తున్నాం. ఆ డిజైన్ చేస్తున్న మెషిన్ మనం కంప్లీట్ మెషిన్ డిజైన్ చేసిన తర్వాత కస్టమర్కి చూపించలేం కాబట్టి దాని యొక్క చిన్న ప్రోటోటైప్ ఒకటి తయారు చేసుకుంటాం. ఆ చిన్న ప్రోటోటైప్ని తయారు చేసుకోవటమే ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అంటాం. ఆ మెషిన్ ఇలా ఉంటుంది అని కస్టమర్కి మనం చూపిస్తాం కాబట్టి దాన్ని ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అంటాం. సో అండర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అండ్ వేరియస్ మెథడ్స్ అవైలబుల్ ఫర్ దిస్ పర్పస్. మనకి ఏమేమి కావాలి అనేది దాని యొక్క కాన్సెప్ట్ తెలుసుకోవడానికి మెథడ్స్కి ఉపయోగపడుతుంది. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ జామెట్రిక్ మోడలింగ్? Stored in mathematical form, so modification can be usually done by commands like move, rotate and scale. Mathematical form lo store అయి ఉంటుంది, which can be easily done by commands like move, rotate and scale అనే కమాండ్స్ వాడి మనం దాన్ని ఈజీగా మూవ్ చేసుకుంటా అవచ్చు, అంటే ఏవైనా చేంజెస్ చేసుకోవచ్చు అని అర్థం. తర్వాత జామెట్రిక్ మోడలింగ్. What is a geometric modeling? తర్వాత a geometric modeling is a prototype is needed for testing and optimizing design. The prototype that is needed for testing and optimizing design, which is costly and time consuming. A geometric modeling can be defined as a prototype needed for testing and optimizing design, which is costly and time consuming. CAD eliminates the need for developing prototype and assists the evaluate the design. CAD ఏం చేస్తుంది, ఇందులో నీడ్ ఫర్ డెవలపింగ్ ద ప్రోటోటైప్, మనకి ఏ ప్రోటోటైప్ కావాలి అనేది దాని యొక్క నీడ్ డెవలప్ చేస్తూ ఉంటుంది. ఇట్ అసిస్ట్స్ టు ఎవాల్యుయేట్ ద డిజైన్
అంటే డిజైన్ ఎవాల్యుయేషన్ కూడా ఉపయోగపడుతుంది. సో జామెట్రిక్ మోడలింగ్ అనేది మనం ఎలా డిఫైన్ చేస్తాము అని అంటే కంప్యూటర్ కంపాటిబుల్ మ్యాథమెటికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది జామెట్రీ ఆఫ్ ఎ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ జామెట్రిక్ మోడలింగ్. ఏదైనా డెఫినేషన్ రాసుకోవచ్చు. ఇది కంప్యూటర్ కంపాటబుల్ మ్యాథమెటికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది జామెట్రీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ జామెట్రిక్ మోడలింగ్. ఇంకొకసారి ఐ రిపీట్, ఇట్ ఈస్ ఎ కంప్యూటర్ compatible mathematical description of the geometry of the object, which is called as a geometric modeling. CAD software allows the mathematical description of the object to be displayed as the image on the screen on the computer. సాఫ్ట్వేర్ అంతా లోపల ఇంటర్నల్గా మొత్తం మ్యాథమెటికల్ డిస్క్రిప్షన్ చూస్తూ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ డిస్ప్లేడ్ యాజ్ ద ఇమేజ్ ఆఫ్ ది ఆన్ ది స్క్రీన్ ఆఫ్ ది computer, that is displayed on the screen of the computer. So this is what meant by a geometric model యొక్క definition. Next, coming to the steps for creating a geometric model. Geometric model అనేది ఎలా క్రియేట్ చేస్తావు సో ఫర్ ఏ డిజైనర్ టు యూజింగ్ CAD సాఫ్ట్వేర్ యూజ్ చేసి జామెట్రిక్ మోడల్ని ఎలా క్రియేట్ చేస్తావు అనేది ఫస్ట్ ఏం చేస్తావు, క్రియేషన్ ఆఫ్ బేసిక్ జామెట్రిక్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తావు. అంటే ఏంటి, ఆటోక్యాడ్ నువ్వు ఓపెన్ చేసుకొని బేసిక్ జామెట్రిక్ కమాండ్స్ అంటే ఏంటి, నీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టూల్ బార్ కింద బేసిక్ కమాండ్స్ ఉంటాయి, లైక్ పాయింట్స్, లైన్స్, సర్కిల్స్, అలాంటి బేసిక్ కమాండ్స్ క్రియేట్ చేసుకుంటావు ముందు. నెక్స్ట్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ బై యూజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ కమాండ్స్ ఆఫ్ ది జామెట్రిక్ ఎలిమెంట్స్ లైక్ స్కేలింగ్, ట్రాన్స్లేషన్ యూజ్ చేసి నువ్వు వాటిని ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ యొక్క జామెట్రిక్ ఎలిమెంట్స్ నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తావు. యూజువల్గా స్కేలింగ్, ట్రాన్స్లేషన్ ఇవన్నీ నేను 3D 2D ట్రాన్స్ఫర్మేషన్స్లో చెప్పాను. సో అక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి, మొత్తం 5 చెప్పాను. 5, ఒకటి ట్రాన్స్లేషను, నెక్స్ట్ స్కేలింగ్, నెక్స్ట్ రొటేషను, నెక్స్ట్ రివల్యూషను, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి షియరింగ్. సో మొత్తం 5 కమాండ్స్ చెప్పాను. ఏంటి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటాం. ఐదర్ షేప్ కానీ, సైజ్ కానీ, ఆబ్జెక్ట్ యొక్క కానీ పెంచడం కానీ, తగ్గించడం కానీ, ఏదో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది నడుస్తుంది. సో దీస్ ఆర్ ద 5 ట్రాన్స్ఫర్మేషన్స్ విచ్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద యూనిట్ 1. సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ చేస్తాం నెక్స్ట్ సెకండ్ స్టెప్. తర్వాత థర్డ్ స్టెప్, క్రియేషన్ ఆఫ్ ది జామెట్రిక్ మోడల్. థర్డ్ స్టెప్లో ఏం చేస్తావు, జామెట్రిక్ మోడల్ని క్రియేట్ చేస్తావు. Commands that cause integration of the objects or elements of the geometric model to form the desired shape. మీకు కావాల్సిన షేప్ని తీసుకురావడానికి కమాండ్స్ యూజ్ చేసుకొని ఆ షేప్ని చేసుకుంటూ వస్తావు. ఈ కమాండ్స్ యూజ్ చేసే దాంట్లో మర్జీ, షెల్, లోఫ్ట్, స్వీప్ ఇలాంటి కమాండ్స్ కూడా నువ్వు వాడుతూ ఉంటావు. దీస్ ఆర్ ఆల్ ద కమాండ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఆన్ ది టూల్ బార్ ఆర్ విచ్ ఆర్ అవైలబుల్ ఆన్ ది, అంటే డైరెక్ట్గా కమాండ్స్ లాగా అవి కనిపిస్తూ ఉంటాయి, లేకపోతే టూల్ బార్ మీద కనిపిస్తూ ఉంటాయి ఈ కమాండ్స్. సో వీటన్నిటిని ఈ 3 స్టెప్స్ ద్వారా నువ్వు జామెట్రిక్ మోడల్ని క్రియేట్ చేస్తావు. స్టెప్స్ ఫర్ క్రియేటింగ్ జామెట్రిక్ మోడల్. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ది మోడలింగ్, ద కంప్యూటర్ converts various commands from the software into the mathematical models, stores them as files, and finally displays them as the image. ఇలాంటి ప్రాసెస్ అనేవి జరుగుతూ ఉన్నప్పుడు ఏం చేస్తాయి, దాని యొక్క మనం ఇచ్చిన కమాండ్స్ని సాఫ్ట్వేర్లో కన్వర్ట్ చేసుకొని, మ్యాథమెటికల్ మోడల్స్లోకి కన్వర్ట్ చేసుకొని, ఆ తర్వాత వాటిని ఒక ఫైల్స్లో స్టోర్ చేసుకొని, ఆ తర్వాత ఫైనల్గా మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే కనిపిస్తూ ఉంటుంది. ఇది సిస్టంలో జరిగే విధానం. ద జామెట్రిక్ మోడల్స్ క్రియేటెడ్ బై ద డిజైనర్ can be opened at any time for reviewing, editing and analysis. ఈ ఆల్రెడీ క్రియేట్ చేసిన జామెట్రిక్ మోడల్ ఏ టైం అయినా మనం ఓపెన్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు, వ్యూ చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న అనాలిసిస్ అంతా కూడా మనం మార్చుకుంటూ ఉండొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ జామెట్రిక్ మోడల్. సో మెథడ్స్ ఆఫ్ క్రియేటింగ్ ఏ జామెట్రిక్ మోడల్. ఇందాక ఆల్రెడీ స్టార్టింగ్ ఆఫ్ ది క్లాస్ నేను 3 మెథడ్స్ మీకు చెప్పాను. ఫస్ట్ వన్ ఈజ్ వైర్ ఫ్రేమ్ మోడలింగ్, సెకండ్ వన్ ఈజ్ సాలిడ్ మోడలింగ్, థర్డ్ వన్ ఈజ్ సర్ఫేస్ మోడలింగ్. So wireframe modeling, surface modeling and solid modeling are the 3 methods used for a geometric modeling. 3 methods used for geometric modeling. సో టాక్సానమీ అంటే జామెట్రిక్ మోడల్ని ఎలా డివైడ్ చేసాము అనే దానికి చూపిస్తూ ఉన్నాడు. జామెట్రిక్ మోడలింగ్ని వైర్ ఫ్రేమ్ మోడలింగ్గా, సర్ఫేస్ మోడలింగ్గా, సాలిడ్ మోడలింగ్గా డివైడ్ చేశారు. ఇదే ఈ సాలిడ్ మోడల్ని మళ్ళీ వోక్సెల్, సిఎస్జి రిప్రజెంటేషను,
బి రిప్రజెంటేషన్గా డివైడ్ చేశాడు. మళ్ళీ అదే బి రిప్రజెంటేషన్ మోడల్ని వింగ్డ్ ఎడ్జ్ షేప్, హాఫ్ ఎడ్జ్ షేప్గా డివైడ్ చేశాడు. ఇది మొత్తం ఏంటి అని అంటే ఒక జామెట్రిక్ మోడల్ యొక్క మెయిన్ టైప్స్. అంటే మెయిన్ టైప్స్ మూడు టైప్లో ఏంటంటే సర్ఫేస్కి వైర్ ఫ్రేమ్కి డైరెక్ట్గా మీకు డివిజన్స్ చూపిస్తాము. తర్వాత సాలిడ్ మోడలింగ్లో మాకు ఒక్సెల్ టైపు, సిఎస్జి టైపు, బీరెప్ టైపు ఉంటుంది. సిఎస్జి బి రిప్రజెంటేషన్ ఎక్కువగా చూపిస్తాను. బి రిప్రజెంటేషన్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, వింగ్డ్ ఎడ్జ్ స్ట్రక్చరు, హాఫ్ ఎడ్జ్ స్ట్రక్చరు ఉంది. సో ఇప్పుడు వరకు నేను ఏం చెప్పాను మీకు అనంటే జామెట్రిక్ మోడలింగ్ గురించి డిస్క్రిప్షన్ ఇచ్చాను అంతే. జామెట్రిక్ మోడల్ యొక్క డెఫినేషను, అది ఎందుకు ఉపయోగపడుతుంది, అది ఎలా తయారు చేస్తాము, దాని సిస్టంలో ఎలా పెడతాము, ఏవేవి పాయింట్స్ నీకు జామెట్రిక్ మోడలింగ్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడతాయి అనేది ఇప్పుడు దాకా చెప్పాను. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. యాక్చువల్గా మీరు సిలబస్ పేపర్ తీసుకొని చూసుకుంటే దాంట్లో రిక్వైర్మెంట్స్ ఆఫ్ జామెట్రిక్ మోడలింగ్, హౌ టు క్రియేట్ ఏ జామెట్రిక్ మోడలింగ్, ఆ తర్వాత జామెట్రిక్ మోడల్స్ గురించి చెప్పడం జరిగింది, రైట్? సో ఐ హ్యావ్ గివెన్ ఏ ఫస్ట్ టూ టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ విచ్ ఆర్ జస్ట్ నార్మల్ ఎక్స్ప్లెనేషన్స్. తర్వాత వై టు డ్రా 3 మోడల్స్, 3D మోడల్స్ ఎందుకు డ్రా చేయాల్సి వస్తుంది. 3D మోడల్స్ డ్రా చేయడానికి వీ హ్యావ్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్ టు డ్రా 3D మోడల్స్. 3D మోడల్స్ ఆర్ ఈజీగా ఇంటర్ప్ట్ చేయడానికి మనకి ఉపయోగపడతాయి కాబట్టి 3D మోడల్స్ని మనం డ్రా చేస్తాం. ఇంటర్ప్రిట్ అంటే ఏంటి, మనకి ఒక 3D మోడల్లో చూడటం అనేది మనకి చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి 3D మోడల్స్ అనేవి మనం డ్రా చేస్తూ ఉంటాం, రైట్? సిమ్యులేషన్ అండర్ రియల్ లైఫ్ కండిషన్స్ అంటే ఏంటి, రియల్ లైఫ్ కండిషన్స్లో సిమ్యులేషన్స్, రియల్ లైఫ్ కండిషన్స్లో నీకు సిమ్యులేషన్స్ అంటే సిమ్యులేషన్ అంటే ఏంటి, ఒకదాని నుంచి ఒకటి సిమ్యులేట్ చేయటం అంటే ఒక రకంగా ఎక్స్ వాల్యూని వై ఎక్స్ జెడ్ వాల్యూస్ మనం తీసుకునేటప్పుడు ఈచ్ వాల్యూని అంటే ఏంటి, దాదాపు 1 2 3 4 అలా తీసుకునే బదులు కొన్నిసార్లు స్టిమ్యులేట్ చేసి తక్కువ వాల్యూస్ అంటే ఏంటి, ప్రతిదీ వాల్యూ తీసుకోకుండా చిన్న వాల్యూస్ తీసుకుంటూ వెళ్తూ ఉంటాం అన్నమాట. ఆర్ లేదా ఈచ్ ఫైనట్ ఎలిమెంట్ అంటే ప్రతి ఎలిమెంట్ అంటే 1 నుంచి 2 లోపల కూడా ఎన్ని సబ్ డివిజన్స్ చేయగలము, అన్ని సబ్ డివిజన్స్ తీసుకొని తీసుకోవటం. లేదా సిమ్యులేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఫైనట్ ఎలిమెంట్ మెథడాలజీలో నేర్చుకుంటుంది ఏంటంటే ఒక పార్ట్ని మీరు చాలా ఫైనట్ ఎలిమెంట్స్గా డివైడ్ చేస్తారు. ఆ ఒక్కడి ఎలిమెంట్ మీద కనుక మీరు లోడ్ కండిషన్స్ కానీ, స్ట్రెస్ కండిషన్స్ కానీ, స్ట్రెయిన్ కండిషన్స్ కానీ అప్లై చేస్తే దాని యొక్క రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూస్తూ ఉంటారు, విచ్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ప్రాక్టికల్లీ యూజింగ్ యాన్సిస్ ఇన్ CAD ప్రాక్టీస్లో నేను మీకు చూపిస్తూ ఉంటాను. సో ఒక ఎలిమెంట్ దగ్గర నువ్వు కనుక లోడ్ పై నుంచి అప్లై చేసినా, కింద నుంచి అప్లై చేసినా దాంట్లో స్ట్రెస్ రిలేషన్స్ ఎలా మారుతూ ఉంటాయి, స్ట్రెయిన్ రిలేషన్స్ ఎలా మారుతూ ఉంటాయి, డిస్ప్లేస్మెంట్ ఎలా మారుతూ ఉంటాయి. సో స్ట్రెస్, స్ట్రెయిన్, డిస్ప్లేస్మెంట్ అనేది దీస్ ఆర్ ద టెక్నికల్ టర్మ్స్. బట్ అవన్నీ దేనికి వాడతాము, ఆ లోడ్ యొక్క రియల్ కండిషన్స్ తెలుసుకోవడానికి వాడతాం. సో సిమ్యులేషన్ అండర్ రియల్ కండిషన్స్ అంటే అర్థం అది. దాని యొక్క రియల్ కండిషన్ అంటే ఏంటి, దాని మీద నువ్వు స్ట్రెస్ కనుక అప్లై చేస్తే అది ఎలా మారుతుంది, దాన్ని నువ్వు గట్టిగా ప్రెషర్ అప్లై చేస్తే దాని యొక్క స్ట్రెయిన్ అంటే ఎలాంగేషన్ ఎంతవరకు ఉంటుంది, తర్వాత దానిలో డిస్ప్లేస్మెంట్ అంటే ఎంతవరకు వంపు రాగలుగుతుంది బ్రేక్ కాకుండా అనేది చెప్పేదే సిమ్యులేషన్. నెక్స్ట్, లెస్ ఎక్స్పెన్సివ్ దాన్ బిల్డింగ్ ఏ ఫిజికల్ మోడల్. ఒక ఫిజికల్ మోడల్ కనుక మనం తయారు చేస్తే ఎక్స్పెన్సివ్, దానికి లేబరు చాలా ఎక్స్పెన్స్ పడుతుంది. అదే కనుక 3D మోడల్ అంటే CADలో మనకు ఆ మోడల్ తయారు చేసుకొని వచ్చిన కస్టమర్కి చూపించడం అనేది ఇట్ ఈస్ లెస్ ఎక్స్పెన్సివ్. తర్వాత 3D మోడల్స్ కెన్ బి యూజ్డ్ టు పర్ఫామ్ FEA అంటే ఫైనట్ ఎలిమెంట్ అనాలిసిస్లో నీకు మెయిన్ ఏంటి, స్ట్రెస్ అనాలిసిస్, డిఫ్లెక్షన్ అనాలిసిస్, థర్మల్ అనాలిసిస్, అలా ఫైనట్ ఎలిమెంట్లో చాలా అనాలిసిస్ ఉంటాయి. ఇలాంటి అనాలిసిస్ అంటే అందుకే డాషెస్ పెట్టారు ఇక్కడ. 3D మోడల్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ ఫైనట్ ఎలిమెంట్ అనాలిసిస్ అన్నీ పర్ఫామ్ చేయడానికి 3D మోడల్స్ ఉపయోగపడతాయి. నెక్స్ట్, 3D మోడల్స్ కెన్ బి యూజ్డ్ డైరెక్ట్లీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ ఆల్సో. మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కూడా ఉపయోగపడతా ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ యాక్చువల్గా మనకున్నవి ఏంటి అంటే న్యూమరికల్ కంట్రోలు, కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోలు,
అండ్ డిస్ట్రిబ్యూటెడ్ న్యూమరికల్ కంట్రోల్. 3 టైప్స్ ఆఫ్ న్యూమరికల్ కంట్రోల్స్ ఉన్నాయి. బేసిక్గా డివైడ్ చేసింది అవి 3 టైప్స్. బేసిక్గా స్టార్టింగ్ వచ్చింది న్యూమరికల్ కంట్రోల్. ఈ న్యూమరికల్ కంట్రోల్ అనేది జెడ్ కోడ్స్, ఎం కోడ్స్ ద్వారా పిఎల్సి అంటే ఏంటంటే చిన్న మినీ సిస్టమ్ మనం వాడి దాంట్లో మనం ఎం కోడ్స్, జెడ్ కోడ్స్, ఎన్ కోడ్స్ యూజ్ చేసి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాస్తాం. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎక్స్ యాక్సిస్ ఎంత మూవ్ అవ్వాలి, వై యాక్సిస్ ఎంత మూవ్ అవ్వాలి, జెడ్ యాక్సిస్ ఎంత మూవ్ అవ్వాలి, స్పీడ్ ఎంత ఇవ్వాలి, డెప్త్ ఆఫ్ కట్ ఎంత ఇవ్వాలి, ఫీడ్ ఎంత ఇవ్వాలి, మొత్తం మనం మెన్షన్ చేస్తాం. ఆ మెన్షన్ చేసిన దాన్ని బట్టి టూల్ అనేది అది ఆపరేట్ చేస్తున్నప్పుడు ఆ ప్రోగ్రామింగ్ టూల్ అనేది స్టడీ చేసుకొని టూల్ దాని తగ్గట్టు మూవ్ అవుతుంది. మూవ్ అయ్యి మనకి వర్క్ పీస్ ఎగ్జాక్ట్ డైమెన్షన్స్కి మనకి కట్ చేసి ఇస్తుంది. ఇది నేను ఎలా చేయాలి, ఈ ప్రోగ్రామింగ్ ఎలా రాయాలి అనేది 3rd యూనిట్లో చెప్పడం జరుగుతుంది. సో 3D మోడల్స్ కెన్ బి యూజ్డ్ డైరెక్ట్లీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ న్యూమరికల్ కంట్రోల్లో కూడా మనం ఈ 3D మోడల్స్ని వాడుతూ ఉంటాం. గ్రాఫిక్ మోడల్స్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ప్రెజెంటేషన్ అండ్ మార్కెటింగ్. ప్రెజెంటేషన్స్లోను మార్కెటింగ్లో కూడా ఇవే గ్రాఫిక్ మోడల్స్ మనం వాడతాం. నెక్స్ట్ 3D మోడలింగ్. అసలు మోడలింగ్కి వస్తున్నాను. 3D మోడలింగ్, దీస్ ఆర్ ద 3 బేసిక్ టైప్ ఆఫ్ 3-డైమెన్షనల్ కంప్యూటర్ గ్రాఫిక్ మోడలింగ్ మెథడ్స్. మనకున్న 3 టైప్స్ ఏంటవి? వైర్ ఫ్రేమ్ మోడలింగ్, మోడలింగ్ ద కర్వ్ ఆఫ్ ఎ వైర్ ఫ్రేమ్ మోడలింగ్ అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక స్కెలిటన్ని గుర్తుపెట్టుకోండి. వైర్ ఫ్రేమ్ మోడలింగ్ గురించి నేను చెప్పినప్పుడల్లా మీరు ఎక్కడ చూసి ఏది ఆలోచించుకోవాలి? స్కెలిటన్ గురించి ఆలోచించుకోవాలి. స్కెలిటన్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ లైన్స్, అంటే లైన్స్తో మాత్రమే జనరేట్ చేస్తున్న మోడల్. అంటే నీకు ఏ సర్ఫేసెస్ కనిపిస్తాయి కానీ ఓన్లీ లైన్స్ మాత్రమే కనిపించే మోడల్ ఏమంటాం? వైర్ ఫ్రేమ్ మోడల్ అని అంటాం. తర్వాత సర్ఫేస్ మోడలింగ్, మోడల్ ద సర్ఫేస్ ఆఫ్ ది పార్ట్ బట్ వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ ది మెటీరియల్ గురించి నీకు సంబంధం లేకుండా సర్ఫేస్ని కనుక మోడల్ చేస్తే అంటే అడుగును కానీ పైన టాప్ను కానీ సైడ్ సర్ఫేసెస్ కానీ ఏదన్నా సర్ఫేస్ కంప్లీట్గా నీకు మోడల్ చేస్తే దాన్ని సర్ఫేస్ మోడలింగ్ అని అంటాం. నెక్స్ట్ సాలిడ్ మోడలింగ్ అంటే ఫుల్ సాలిడ్ రిప్రజెంటేషన్, ఒక 3D సాలిడ్ ఫుల్ వ్యూ రిప్రజెంటేషన్ నేనేమంటాం? సాలిడ్ మోడలింగ్ అని అంటాం. సో 3 టైప్స్ ఆఫ్ మోడల్స్. ఈ మోడల్స్ మటుకు బాగా గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఈచ్ మోడల్ ఈజ్ డిఫరెంట్. వైర్ ఫ్రేమ్ మోడల్, సర్ఫేస్ మోడల్, సాలిడ్ మోడల్. వైర్ ఫ్రేమ్ అంటే కేవలం లైన్స్ మాత్రమే కనిపించేది వైర్ ఫ్రేము, సర్ఫేసెస్ కనిపించేది సాలిడ్ సర్ఫేస్ మోడల్, మొత్తం ఫుల్ 3D వ్యూ కనిపించేది నీకు సాలిడ్ మోడల్. సో కమింగ్ టు ద వైర్ ఫ్రేమ్ మోడల్. సో ఈ యూనిట్ అంతా ఈ 3 మోడల్స్ ఎక్స్ప్లెనేషన్స్తోనే యూనిట్ అంతా అయిపోతుంది. నెక్స్ట్ వైర్ ఫ్రేమ్ మోడల్ అనేది WF మోడల్స్ అని కూడా అంటారు. ఆర్ డ్రాన్ బై యూజింగ్ లైన్స్ అండ్ కర్వ్స్. ఓన్లీ లైన్స్ కర్వ్స్ మాత్రమే కనిపించే మోడల్ని వైర్ ఫ్రేమ్ మోడల్ అని అంటాం. ఇట్ ఈస్ కనెక్టెడ్ బై యూజింగ్ పాయింట్ కోఆర్డినేట్స్ ఆర్ వర్టిసెస్ని యూజ్ చేసుకొని కానీ పాయింట్ కోఆర్డినేట్స్ యూజ్ చేసుకొని కానీ మనం ఈ మోడల్ని కనెక్ట్ చేస్తాం. ఇట్ ఈస్ ఏ సింప్లెస్ట్ వే ఆఫ్ 3D రిప్రజెంటేషన్. ఒక 3D మోడల్ని రిప్రజెంట్ చేయడానికి చాలా సింపుల్ వే ఏంటంటే వైర్ ఫ్రేమ్ మోడల్. ఇందులో లైన్స్ కర్వ్స్ మాత్రమే ఉంటాయి. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అండ్ విజువలైజ్ ద 3D మోడల్. దీన్ని 3D మోడల్గా మనం చూపించాలి అని అనుకుంటే ఓన్లీ లైన్స్ కర్వ్సే కనిపిస్తాయి కాబట్టి దానికి క్లారిటీ ఉండదు ఈ మోడల్కి. స్టిల్ యూజ్డ్ టు జనరేట్ సింపుల్ జామెట్రిక్ షేప్స్ అండ్ మోడల్స్. చిన్న జామెట్రిక్ షేప్స్ మోడల్స్ జనరేట్ చేయడానికి మనం వైర్ ఫ్రేమ్ మోడల్ని వాడతాం. సో వైర్ ఫ్రేమ్ మోడల్ ఎంటిటీస్ యూజ్డ్ టు జనరేట్ మోడల్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ రైట్. సో ఎంటిటీస్ అనే టాపిక్ అనేది మీకు ఈ యూనిట్ మొత్తం చూపించడం జరుగుతుంది. ఎంటిటీ అంటే ఏంటి? ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ ఒకటి నువ్వు ఎంటర్ చేస్తున్నా అంటే లోపలికి ఎంటర్ చేస్తున్న ఒక ఎంటిటీ. అదే పాయింట్ అయినా కావచ్చు, లైన్ అయినా కావచ్చు, హైపర్బోలా ఏదైనా ఒక కర్వ్ అయినా కావచ్చు, దాన్ని ఒక ఎంటిటీ అని పిలుస్తారు. ఎంటిటీస్ యూజ్డ్ టు జనరేట్ మోడల్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్. సో ఈ ఎంటిటీస్ అంటే వైర్ ఫ్రేమ్ మోడల్లో నువ్వు వాడుతున్న ఎంటిటీస్ని ఏమేమి తీసుకుంటావు? వైర్ ఫ్రేమ్ మోడల్లో ఎంటిటీస్ అంటే లైన్ తీసుకుంటావు, ఎలిప్స్ తీసుకుంటావు, సర్కిల్ తీసుకుంటావు, స్ప్లైన్ తీసుకుంటావు, పాలిగన్ తీసుకుంటావు. ఇవన్నీ వైర్ ఫ్రేమ్ మోడల్లో నువ్వు వాడుతున్న ఎంటిటీస్. అంటే మీరు లాస్ట్ లైన్లోకి రండి, వేర్ ఐఎమ్ షోయింగ్ మై యారో. సో వైర్ ఫ్రేమ్ మోడల్లో నీకు కావాల్సిన ఎంటిటీస్ ఏంటి? దేర్ ఆర్ లైన్, ఎలిప్స్,
సర్కిల్, స్ప్లైన్, పాలిగన్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? టూల్ బార్ మీద కనిపిస్తూ ఉంటాయి. మీరు ఆటో క్యాడ్ కనుక ఓపెన్ చేస్తే ఒక ఎండ్ అంటే లెఫ్ట్ ఎండ్ టూల్ బార్లో నీకు లైను, సర్కిల్, స్ప్లైను, పాలిగన్, రైజరు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆ వాటిని వైర్ ఫ్రేమ్ మోడల్లో ఎంటిటీస్గా నువ్వు వాడుకుంటూ ఉంటావు, రైట్? సో ఈ వైర్ ఫ్రేమ్ మోడల్స్ యూజువల్గా ఎన్ని టైప్స్ అంటే నువ్వు కర్వ్స్ కనుక తీసుకుంటే వైర్ ఫ్రేమ్ మోడల్లో 2 టైప్స్ ఆఫ్ కర్వ్స్ ఉన్నాయి. ఒకటి ఎనలిటికల్ కర్వ్స్, నెక్స్ట్ సింథటిక్ కర్వ్స్. ఎనలిటికల్ కర్వ్స్ అంటే ఏంటి? ఎనాలిసిస్ తక్కువ ఉన్న కర్వ్స్. సింథటిక్ కర్వ్స్ అంటే ఏంటి? డిఫైన్డ్ పారామీటర్స్ లేని వాటిని సింథటిక్ కర్వ్స్ ఉంటారు. అనలిటిక్ కర్వ్స్ అంటే ఏంటి? నీకు ఒక డిఫైన్డ్ పారామీటర్ అంటే ఒక లైన్ గీసామనుకో, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు లైన్ గీమని అంటారు. అంటే నీకు అక్కడ పాయింట్స్ అక్కడ నువ్వు ఫస్ట్ పాయింట్ ఏంటో నువ్వు నోట్ చేస్తావు, సెకండ్ పాయింట్ ఏంటో నువ్వు నోట్ చేస్తావు, రెండింటి మధ్యన నువ్వు లైన్ గీస్తావు. కాబట్టి దానికి ఒక ఎనలిటికల్ డైమెన్షన్ ఉంది కాబట్టి దాన్ని ఎనలిటికల్ కర్వ్ అంటావు. సో ఎనలిటికల్ కర్వ్స్ కిందకి వచ్చేసరికి నీకు లైన్, సర్కిల్, హైపర్బోలా, పారాబోలా వీటన్నిటిని నువ్వేమంటావు? ఎనలిటికల్ కర్వ్స్ అని అంటావు. అదే సింథటిక్లోకి వచ్చేసరికి హెర్మైట్లో నీకు ఎనలిటికల్ అంటే ఏంటి? హెర్మైట్ కర్వ్ అనేది ఉంటుంది కానీ ఆ కర్వ్కి ఇన్ఫినిటీ అంటే ఏంటి? ఒక డెఫినిషన్ అనేది లేదు. అంటే ఏంటి? ఒక పారామీటర్ అనేది మనం ఇవ్వము కాబట్టి దాన్ని హెర్మైట్ అని అంటావు. సో కాబట్టి వాటిని సింథటిక్ కర్వ్స్ అంటావు. ఈ సింథటిక్ కర్వ్స్లో హెర్మైట్, బీజియర్, బీ స్ప్లైన్, రొటేషనల్ వస్తాయి. సింథటిక్ కర్వ్స్లో నీకేమేమి వస్తాయి? హెర్మైట్, బీజియర్ కర్వ్స్, బీ స్ప్లైన్ కర్వ్స్, రొటేషనల్ కర్వ్స్ ఇవన్నీ సింథటిక్ కర్వ్స్ కిందకి వస్తాయి. విచ్ డోంట్ హ్యావ్ ఎనీ పారామీటర్ డెఫినిషన్స్ అనేవి లేని వాటిని సింథటిక్ కర్వ్స్ అంటావు. పారామీటర్ డిఫైన్డ్ అయిన ఉన్న వాటిని ఎనలిటికల్ కర్వ్స్ అంటావు. అండ్ ఎనలిటికల్ కర్వ్స్ ఆర్ ఆల్మోస్ట్ ఆన్ ది సిస్టమ్ అంటే నువ్వు వాడే సాఫ్ట్వేర్ యొక్క లెఫ్ట్ కార్నర్లో కానీ రైట్ కార్నర్లో కానీ ఆల్మోస్ట్ అవి ఉంటాయి కాబట్టి వాటిని ఎనలిటికల్ కర్వ్స్ అని అంటాం. సింథటిక్ కర్వ్స్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఆన్ ది సిస్టమ్, యూ హ్యావ్ టు జనరేట్ దెమ్ when they don't have any dimensions, right? Basic curves are combined with desired continuity like CO, C1, C2. అంటే ఏంటి? ఈ హెర్మైట్ కర్వ్స్ అనేవి నీకు కనిపించవు కాబట్టి హెర్మైట్, బీజియర్, బీ స్ప్లైన్, రొటేషనల్ అనేవి నీకు కనిపించవు కాబట్టి వీటిని కంటిన్యూటీ ఈక్వేషన్స్తో తీసుకుంటాం మనం. ఆ ఈక్వేషన్ని ఎట్లా తీసుకుంటాం? C0, C1, C2 అనే ఒక కంటిన్యూటీ ఈక్వేషన్తో తీసుకొని మనం ఒక కర్వ్ని జనరేట్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. దాన్ని సింథటిక్ కర్వ్స్ అని అంటారు, రైట్? ఎన్టిటీస్ రిక్వైర్డ్ ఆర్ లైన్, ఎలిప్స్, సర్కిల్, స్ప్లైన్, పాలిగన్ ఎక్సెట్రా. సో కమింగ్ టు ద నెక్స్ట్. సో వైర్ ఫ్రేమ్ మోడల్ అంటే ఇదిగోండి నేను ఒక క్యూబ్ చూపిస్తున్నాను. ఈ క్యూబ్లో లైన్స్ తప్ప ఏమీ లేవు. లైన్స్, వర్టిసెస్, వీతో సూచించేది వర్టిస్, ఈతో సూచించేది ఎడ్జెస్. సో దీన్ని ఒక వైర్ ఫ్రేమ్ మోడల్ అంటారు. అదే కనుక నీకు ఒక సర్ఫేస్ అంటే ఈ క్యూబ్లో ఎన్ని సర్ఫేస్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 సర్ఫేస్లు ఉన్నాయి. ఈ 6 సర్ఫేస్లు కనుక ఆ సర్ఫేస్ని చూపిస్తూ ఉంటే నీకు ఒక కంప్లీట్ రెక్టాంగిల్ కనుక చూపిస్తూ ఉంటే అది సర్ఫేస్ కిందకి వస్తుంది. కానీ నీకు ఒక క్యూబ్ చూపిస్తున్నాడు, దాంట్లో కంపల్సరీ విత్ లైన్స్ చూపిస్తున్నాడు, విత్ వర్టిసెస్ చూపిస్తున్నాడు. ఓన్లీ కంప్లీట్ వైర్ ఫ్రేమ్ మోడల్ అంటే ఇదే. ఇలా లైన్స్తో మాత్రమే జనరేట్ చేసిన మోడల్ని కంప్లీట్ వైర్ ఫ్రేమ్ మోడల్ అంటారు. ఇట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద లొకేషన్ ఆఫ్ ఆల్ పాయింట్స్, వర్టిసెస్ అండ్ ఎడ్జెస్ ఇన్ ద స్పేస్ కోఆర్డినేట్. కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ ద పాయింట్స్. ప్రతి ఒక్క పాయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ని దీన్ని కంటైన్ చేసి ఉంటుంది కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ ఎస్ ద వర్టిసెస్ అండ్ ఎడ్జెస్ ఇన్ ద స్పేస్ కోఆర్డినేట్. స్పేస్ కోఆర్డినేట్స్లో యొక్క వర్టిసెస్ని, ఎడ్జెస్ని చూపిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని వైర్ ఫ్రేమ్ మోడలింగ్ అని అంటాం. ఈచ్ వర్టెక్స్ ఈజ్ డిఫైన్డ్ బై XYZ కోఆర్డినేట్. ప్రతి వర్టెక్స్ని XYZ కోఆర్డినేట్స్ అంటే దాని యొక్క X కోఆర్డినేట్, Y కోఆర్డినేట్, Z కోఆర్డినేట్ ఎంతో చూపిస్తూ ఉంటుంది. ఎడ్జెస్ ఆర్ డిఫైన్డ్ బై పెయిర్ ఆఫ్ వర్టిసెస్ అంటే 2 వర్టిసెస్ని కలిపి ఒక ఎడ్జ్ అని అంటాం. నెక్స్ట్ ఫేసెస్ ఆర్ డిఫైన్డ్ యాజ్ 3 or 4 ఎడ్జెస్ అంటే ఏంటి? 3, 4 ఫేసెస్ని కలిపితే దాన్ని ఏమంటాం? 3, 4 ఎడ్జెస్ని కల్పిస్తే దాన్ని ఫేస్ అంటాం. ఒక ఫేస్ కిందకి వస్తుంది. వైర్ ఫ్రేమ్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ఎడ్జెస్. వైర్ ఫ్రేమ్ అనేది కలెక్షన్ ఆఫ్ ఎడ్జెస్ అంటే దేర్ ఈజ్ నో స్కిన్ డిఫైనింగ్ ద ఏరియా బిట్వీన్ ద ఎడ్జెస్. ఎడ్జెస్ మధ్య ఒక ఏరియాని దాన్ని డిఫైన్ చెయ్యదు. ఓన్లీ లైన్స్ గురించే చెప్తుంది. లైన్స్ ఎలా జనరేట్ అవుతాయి? ఓన్లీ లైన్ అంటే ఓన్లీ స్కెలిటన్ మోడల్ గురించి మాత్రమే చెప్తుంది కానీ వాటి మధ్య ఏరియాని ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయదు కాబట్టి దీన్ని వైర్ ఫ్రేమ్ మోడలింగ్ అని అంటాం.
థింక్ యు ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. ఇది ఒక వైర్ ఫ్రేమ్ మోడల్. సో జామెట్రిక్ మోడల్ రిప్రజెంటెడ్ ఇన్ ఏ వైర్ ఫ్రేమ్ మోడల్. అంటే ఏంటి, మీరు ఆటో క్యాడ్లో డ్రా చేస్తున్న ప్రతి ఆర్థోగ్రాఫికల్ వ్యూని నువ్వు వైర్ ఫ్రేమ్ మోడల్ అని అంటావు. ఇది కంప్లీట్గా వైర్ ఫ్రేమ్ మోడల్. ఏవి హిడెన్ పార్ట్స్ కూడా, అంటే ఇక్కడ నీకు హిడెన్ పార్ట్స్ ఉన్నాయి చూడండి నాన్న. ఈ ఏరియా ఈజ్ ఏ హిడెన్ ఏరియా. హిడెన్ ఏరియా అంటే ఏంటి, పైన నీకు చూస్తే కనీసం ఒక సర్కిల్ లాగానే కనిపిస్తుంది. ఇక్కడ వరకు ఈ సర్కిల్ అంటే పైనుంచి కింద దాకా ఒక హోల్ అనేది ఉంది. ఈ హోల్ కూడా నీకు లైన్తోనే రిప్రజెంట్ చేస్తున్నారు. ఇక్కడ వెనక మళ్ళీ ఇక్కడ ఒక బాక్స్ ఉంది విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ హిడెన్ పార్ట్. ఇదేంటిది, ఇక్కడ దాకా వస్తుంది, దీని కొంచెం అంటే ఈ ఏరియా వరకు హిడెన్ ఏరియానే. ఈ ఏరియా వరకు నీకు మెటీరియల్ అనేది ఏమీ లేదు. సో కానీ ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా నీకేమీ మెటీరియల్ లేదు, కానీ ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది. సో ప్రతిదీ నీకు ఇంటర్నల్గా బాక్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఎక్కువగా హిడెన్ పార్ట్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఎక్కువ బాక్సులు కనిపించినాయి అనుకోండి, ఇది కంప్లీట్గా కన్ఫ్యూజన్ మోడల్ కిందకు వస్తుంది. సో జామెట్రిక్ మోడల్ ఇప్పుడు ఒక వైర్ ఫ్రేమ్ మోడల్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఈ మోడల్ చూస్తే మీకు చాలా క్లారిటీ ఉంటుంది. ఇది కంప్లీట్లీ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ఫార్మేషన్ ఆఫ్ టూ వర్టిసెస్, లైన్స్ అండ్ ఫేసెస్. వర్టిసెస్, లైన్స్, ఫేసెస్తో కనుక ఒక 2D వ్యూ కనుక మనం 2D ఆర్ 3D వ్యూ కనుక మనకి గీస్తే దాన్ని వైర్ ఫ్రేమ్ మోడల్ అంటాం. అదే ఆటో క్యాడ్లో నువ్వు ఓపెన్ చేసి చూస్తే రైట్ కార్నర్లో నీకు వైర్ ఫ్రేమ్ మోడల్, సర్ఫేస్ మోడల్, సాలిడ్ మోడలింగ్ ఉంటుంది. ఆల్రెడీ ఒక సాలిడ్ మోడల్ నువ్వు గీసి ఆ సాలిడ్ మోడల్ మొత్తం సెలెక్ట్ చేసి నువ్వు సర్ఫేస్ మోడలింగ్కి వెళ్ళి క్లిక్ చేసావు అనుకో, దాంట్లో సర్ఫేసెస్ మటుకు నీకు సపరేట్గా ఎలివేట్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా మొత్తం సాలిడ్ మోడల్ గీసి నువ్వు తీసుకెళ్ళి వైర్ ఫ్రేమ్ మోడల్లో క్లిక్ చేసావు అనుకో, అది ఓన్లీ డిఫరెంట్ దాంట్లో ఉన్న లైన్స్, హిడెన్, నాన్ హిడెన్ మొత్తం లైన్స్ నీకు ఎలివేట్ అయి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నీకు చాలా క్లారిటీ వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ అండ్ వైర్ ఫ్రేమ్ మోడల్ అనేది. సో ప్రతి ఆటో క్యాడ్ కానీ, ప్రోయి కానీ, క్యాటియా కానీ ఏదైనా ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 టైప్స్ ఆఫ్ మోడల్స్: వైర్ ఫ్రేమ్, సర్ఫేస్ అండ్ సాలిడ్. 3 మోడల్స్ ఉంటాయి అందులో. సో వైర్ ఫ్రేమ్ మోడలింగ్. సో వైర్ ఫ్రేమ్ మోడలింగ్లో ఏ క్యూబ్ కెన్ బి జనరేటెడ్ విత్ 12 ఎడ్జెస్ జనరేటెడ్ ఫ్రమ్ 8 వర్టిసెస్. వర్టిసెస్ ఎన్ని ఉంటాయి నాన్న క్యూబ్లో, మీరు కనుక డ్రా చేసుకొని చూడండి. రేపు క్లాస్కి వచ్చేసరికి ఒకసారి వర్టిసెస్ ఎన్ని ఉన్నాయి ఒక క్యూబ్లో అనేది డ్రా చేసుకొని చూడండి, మీకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఐ డిఫైన్డ్ ఇట్ వెరీ క్లియర్లీ. సో ఒక వైర్ ఫ్రేమ్ మోడల్లో ఒక క్యూబ్లో ఎన్ని వర్టిసెస్ కనిపిస్తున్నాయి నీకు మొత్తం ఇక్కడ నేను ఆల్రెడీ నెంబరింగ్ ఇచ్చాను. 8 వర్టిసెస్ కనిపిస్తున్నాయి. సో 8 వర్టిసెస్, 1 2 3 4 5 6 7 8 అంటే ఏంటి, మొత్తం 8 వర్టిసెస్. ఎన్ని ఎడ్జెస్ కనిపిస్తున్నాయి, 12 ఎడ్జులు కనిపిస్తున్నాయి. 12 ఎడ్జులు అంటే చూడండి, ఎడ్జెస్ కూడా నేను డిఫైన్ చేశాను, ఈ 12 ఎడ్జులు ఎట్లా తీసుకుంటాం అనేది. సో మొత్తం 12 ఎడ్జులు. సో ఎడ్జెస్ టైపు 12 లీనియర్ ఎడ్జెస్. సో దిస్ ఇస్ ఎ వైర్ ఫ్రేమ్ మోడల్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ బేసిక్ ఎంటిటీస్. ఎంటిటీస్ అనేది ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా వైర్ ఫ్రేమ్ చెప్పేటప్పుడు. లైన్స్, సర్కిల్స్, స్ప్లైన్, ఎలిప్స్, ఇవన్నీ ఎంటిటీస్ అని చెప్పాం. కానీ ఇక్కడ దీంట్లో ఎంటిటీస్ ఏమేమి ఉన్నాయి, వర్టిసెస్, ఎడ్జెస్ మాత్రమే ఎంటిటీస్గా ఉన్నాయి. సో బేసిక్ ఎంటిటీస్ ఏం తీసుకున్నాం, వర్టిసెస్ అండ్ ఎడ్జెస్గా తీసుకున్నాం. సో అడ్వాంటేజెస్ ఆఫ్ వైర్ ఫ్రేమ్ మోడలింగ్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ వైర్ ఫ్రేమ్ మోడలింగ్. అసలు వైర్ ఫ్రేమ్ మోడలింగ్ అంటే ఏంటి, వైర్ ఫ్రేమ్ మోడలింగ్ యొక్క ఆబ్జెక్ట్స్, మోడల్ యూజింగ్ వైర్ ఫ్రేమ్ మోడలింగ్ ఏంటి, తర్వాత వైర్ ఫ్రేమ్ మోడలింగ్ గురించి 2D, 3D మొత్తం ఎన్ని మోడల్స్ మనం గీయచ్చు, అసలు వైర్ ఫ్రేమ్ మోడలింగ్ ఎలా గీస్తాం చూడండి. 2 డైమెన్షనల్ ఎలా ఉంటుంది, 2.5 డైమెన్షనల్ ఎలా ఉంటుంది, 3 డైమెన్షనల్ ఎలా ఉంటుంది, మొత్తం వైర్ ఫ్రేమ్ మోడలింగ్ గురించి ఇంకా క్లియర్గా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టుడే ద ఎక్స్ప్లెనేషన్ ఈజ్ అబౌట్ హౌ, అంటే ఒక వైర్ ఫ్రేమ్ మోడల్ ఎలా ఉంటుంది అన్నంత వరకే ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. సో టుడే యూ కెన్ గో హోమ్, తర్వాత నెట్ ఓపెన్ చేసి వైర్ ఫ్రేమ్ మోడలింగ్ గురించి ఒకసారి చూస్తే సరిపోతుంది. లేదు అంటే నేను ఇచ్చినప్పుడు చూద్దాం.